బీఆర్ఎస్ కి చెందిన కీలక నేతలు కొందరు కాంగ్రెస్ లో చేరబోతున్నారు. ఆపరేషన్ ఆకర్షతో బీఆర్ఎస్ నేతలు భారీగా కాంగ్రెస్ లో చేరుతున్నారు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి చేరనున్నారు. అలాగే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కూతురు కడియం కావ్య, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ నేత పురాణం సతీష్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి కె కేశవరావు, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, కడియం కావ్య, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్లు చేరుకోనున్నారు. రేవంత్ నివాసంలో పార్టీలో చేరనున్న నేతలందరికీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కండువా కప్పనున్నారు. వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ తరపున బరిలో కడియం కావ్య నిలవనున్నారు. ఇక సాయంత్రం 7 గంటలకు కేకే నివాసానికి సీఎం రేవంత్, జానారెడ్డి వెళ్లనున్నారు. బీఆర్ఎస్ కి చెందిన కీలక నేతలు కొందరు కాంగ్రెస్ లో చేరబోతున్నారు. ఆపరేషన్ ఆకర్షతో బీఆర్ఎస్ నేతలు భారీగా కాంగ్రెస్ లో చేరుతున్నారు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి చేరనున్నారు. అలాగే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కూతురు కడియం కావ్య, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ నేత పురాణం సతీష్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి కె కేశవరావు, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, గడియం కావ్య, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్లు చేరుకోనున్నారు. రేవంత్ నివాసంలో పార్టీలో చేరనున్న నేతలందరికీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కండువా కప్పనున్నారు. వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ తరపున బరిలో కడియం కావ్య నిలవనున్నారు. అలాగే ఇక సాయంత్రం 7 గంటలకు కేకే నివాసానికి సీఎం రేవంత్, జానారెడ్డి వెళ్లనున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీకాంత్, క్రాంతి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసల పర్వం మొదలైందని చెప్పవచ్చు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. మేము గేట్లు ఎక్కితే చాలా మంది వస్తారని చెప్పి పేర్కొనడం జరిగింది. అందులో భాగంగానే ఇటీవల కూడా ఆయన చెప్పడం జరిగింది. ఏదైతే ఇప్పటి వరకు పరిపాలన మొదలు పెట్టాము, ఇక్కడ నుండి రాజకీయం కూడా చేస్తామని చెప్పడం జరిగింది. అప్పటి నుండి ఈ వలసల పర్వం కొనసాగుతూ వస్తుంది. ఎందుకంటే మొదటి గేట్ తెరిచామన్నప్పుడు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాయందరూ పార్టీలో కాంగ్రెస్ లో జాయిన్ కావడం జరిగింది. తర్వాత దానికి సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇవ్వడం, అదేవిధంగా ఈ రోజు తాజాగా ఎవరైతే జీహెచ్ఎంసీ మేయర్ ఉన్నారో గద్వాల విజయలక్ష్మి ఈ రోజు 7 గంటల ప్రాంతంలో కాంగ్రెస్ లో జాయిన్ గానే ఉన్నారు. అదేవిధంగా సీనియర్ లీడర్లు బీఆర్ఎస్ చెందినటువంటి మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కావచ్చు ఆదిలాబాద్ నుండి, అదేవిధంగా గడ్డం అరవింద్ ఇంతకుముందు ఎమ్మెల్యేగా పనిచేశారు ఆయన మంచిర్యాల నుంచి. అతనితో పాటు కొంతమంది ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి నిన్న సీఎం ని కలిసారు. అదేవిధంగా మరికొంతమంది కీలక నేతలు ఎవరైతే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్నారో కడియం శ్రీహరి సీనియర్ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి కూడా తెలంగాణకు వచ్చినప్పుడు అదేవిధంగా కడియం కావ్య ఆమె బీఆర్ఎస్ అభ్యర్థిగా కూడా ఉన్నారు. అయితే ఆమె అభ్యర్థిత్వానికి నేను పోటీ చేయడానికి కేసీఆర్ కు లేఖ రాయడం ఇవన్నీ ఆసక్తి పరిణామాల్లో చోటు చేసుకున్నాయి రాజకీయాల్లో. అదేవిధంగా ఆమె ఈ రోజు కాంగ్రెస్ లో జాయిన్ అయి బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థిగా వరంగల్ నుంచి కంటెస్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. వీరిని దీప్దాస్ నుంచి కాంగ్రెస్ లోకి ఆహ్వానించడంలో కండువా కప్పి, అదేవిధంగా ఈ రోజు ఈ సాయంత్రం 7 గంటలకి కేశవరావు ఇంటికి ఎవరైతే గద్వాల విజయలక్ష్మి ఉన్నారో వారిని పార్టీలోకి
వారి ఇంటికి వెళ్లి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. అయితే సీనియర్ సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ సంబంధించినటువంటి సీనియర్ నేతలు కూడా ఉండనున్నారు. ఎందుకంటే కేశవరావు పార్టీకి దాదాపు అంటే 55 ఏళ్ళు పలు హోదాల్లో దాదాపు 4 రాష్ట్రాల ఇన్ఛార్జ్ గా ఆ పార్టీ పురోగతులుగా ఆయన ఉన్నారు. అయితే ఆయన సేవలను విరివిగా ఉపయోగించుకోవాలని చెప్పి ఇటు పార్టీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో కేశవరావు ఇంటికి పెద్ద ఎత్తున వెళ్లాలని చెప్పి భావిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా త్వరలో జాయిన్ అవుతారని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ చెప్తుంది. నిన్న ఆ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మీడియా చిట్చాట్లో కూడా పేర్కొనడం జరిగింది. దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాకు టచ్ లో ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందే వారంతా కాంగ్రెస్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉందని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే చేరికల పర్వం మాత్రం కొనసాగుతుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.